హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సికిందర్ సినిమాకి వచ్చే ఈరోజు 30వ తారీఖు కదా, ఉగాది సందర్భంగా సికిందర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. సల్మాన్ భాయ్ అంటే చాలా ఇష్టం. సో సల్మాన్ భాయ్, రామ్ చరణ్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ సల్మాన్ భాయ్ సినిమాలు ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. సో నాకు సికిందర్ సినిమా చాలా బాగా నచ్చింది. అందరూ ఆ సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూస్తుండగా సెకండ్ హాఫ్ గడుస్తుండగా నాకు నా ఫోన్ ఏదో వైబ్రేషన్ ఏదో ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే పెద్ద లుక్ చూసి మెంటల్ వచ్చేసింది. సో సినిమా కంప్లీట్ అవ్వగానే వెంటనే నేను చెప్తాం అనుకున్నాను. అందుకే థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రివ్యూ చెప్తున్నాను. నాకైతే మెంటల్ వచ్చేసింది. పిచ్చిగా ఎదురు చూస్తున్నాను గ్లిమ్స్ కోసం. మామూలుగా ఉండట్లేదు. ఎందుకంటే గ్లిమ్స్ కోసం న్యూట్రల్ పేజెస్ మొత్తం సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూట్రల్ పేజెస్ అన్నీ చచ్చిపోతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడెప్పుడు గ్లిమ్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు గ్లిమ్స్ వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరికీ అయితే అసలు ఆ పోస్టర్ చూడగానే పిచ్చ హై వచ్చింది. ఒకటే చెప్తున్నాను, రామ్ చరణ్ కమ్బ్యాక్ ఇస్తే ఎలా ఉండిద్దో, దాని ఆ రేంజ్ ఎలా ఉండిద్దో మనం చూడబోతున్నాం. అంతే, ఒకటే మాట, ఇంకేం లేదు. పెద్ద స్థాయి ఏంటనేది ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి రోజు రామ్ చరణ్, అది శ్రీరామనవమి కాదు, రామ్ చరణ్ నవమి, రామనవమి, మన రాముడి నవమి, పెద్దిగాడి నవమి, అది ఫిక్స్ అయిపోండి. పెద్దిగాడి నవమి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే మీకు పోస్టర్ చూసినంత హై వచ్చింది చూసారా, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత దాని అమ్మ హై నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ సినిమాలో రంగస్థలంలో మన బాబు గోదావరి యాసలో మాట్లాడాడు, ఈ పెద్దిలో శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నాడు. సో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ హై ఇవ్వబోతున్నాడు. నేను ఆ హై కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నాకు శ్రీకాకుళం యాస అంటే చాలా ఇష్టం. ఆ శ్రీకాకుళం యాసలో రామ్ చరణ్ గారు ఎలా డైలాగ్స్ చెప్తారా, 30 నుంచి 40 సెకండ్స్ వరకు ఉంటుంది గ్లిమ్స్ అని చెప్పేసి అని అన్నారు. చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం. మెయిన్లీ పోస్టర్, ఆ పోస్టర్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ హై వస్తుంది. నాకు అది చూడంగానే కొట్టేశాడరా అనిపించింది. వెనకాల సూర్యుడు ముందు చరణం. చాలు. మీకు గ్లిమ్స్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నా కామెంట్స్లో కామెంట్, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.